పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అసీం మునీర్ మరోమారు ఆపరేషన్ సింధూర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మే 7న తేదీన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ విజయం సాధించడానికి కారణం అల్లా తమ వైపు ఉన్నందువల్లే తాము ఇండియాను ఘోరంగా ఓడించామని చెప్పారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్కు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీలోని టెర్రర్ గ్రూపుల్లో ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కలిసిపోయి పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దులో విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. మీకు పాకిస్తాన్ కావాలో టీటీపీ కావాలో తేల్చుకోవాలని కోరారు మునీర్. తాజాగా ఆయన ఇండియాపై ఆఫ్ఘనిస్తాన్పై ఏమన్నారో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్తో పాటు కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ లేదా CDFగా ప్రమోట్ అయిన అసీం మునీర్ ఇండియాపై మరోమారు విషయం కక్కారు. ఈ ఏడాది మేలో ఇండియాతో జరిగిన ఆపరేషన్ సింధూర్లో దైవం సహకరించడం వల్లే, అంతే అల్లా పాకిస్తాన్ వైపు ఉండడం వల్లే ఇండియాపై యుద్ధాన్ని తేలికగానే గెలిచామని చెప్పుకొచ్చారు. ఇక అసలు వాస్తవం యావత్ ప్రపంచం ముందుంది. పెహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న పాక్ టెర్రరిస్టులు 26 మంది హిందువులను వారి మతం అడిగి మరీ అతి సమీపం నుంచి కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్కు చెందిన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ఇండియా వైమానిక దాడుల్లో వందలాది టెర్రరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పలువురు టెర్రరిస్టులు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. ఇది వాస్తవంగా జరిగింది. 4 రోజుల పాటు ఇండియా ఎడతెరిపి లేకుండా చేసిన వైమానిక దాడుల్లో పాక్ ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దెబ్బకు పాక్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రాధేయపడడంతో ఇండియా యుద్ధాన్ని ఆపింది. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాషింగ్టన్ వెళ్లి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను యుద్ధం ఆపించాలని కోరడం జరిగింది. అయితే దానికంటే ముందే పాక్ మిలిటరీ అధికారులు మన ఇండియన్ అధికారులతో హాట్లైన్లో మాట్లాడడం ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇక ట్రంప్ కూడా ఇప్పటికీ పలుమార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపించారని గొప్పలు చెప్పుకున్నాడు. ట్రంప్ జోక్యం ఏమీ లేదని ఇండియా పలుమార్లు స్పష్టం చేసింది. ఇక తాజాగా ఇస్లామాబాద్లో ఈ నెల ప్రారంభంలో పాక్ CDF అసీం మునీర్ నేషనల్ ఉలేమా కాన్ఫరెన్స్లో పాల్గొని ఖురాన్లోని కొన్ని పంక్తులను ఉటంకించారు. ఈ కాన్ఫరెన్స్లో మునీర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇండియాతో జరిగిన 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను అల్లా వెనుకుండి నడిపించడం వల్లే ఇండియాను చిత్తుగా ఓడించగలిగామని ఉలేమా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అన్నారు. యుద్ధం జరిగిన 4 రోజుల పాటు అల్లా తమ వెంట ఉన్న అనుభూతి కలిగిందని మునీర్ చెప్పారు. పెహల్గాం దాడుల తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7వ తేదీన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించింది. 4 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల మిలిటరీ అధికారులు మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే తాజాగా ఇస్లామాబాద్ ఉలేమా సదస్సులో మునీర్ మాట్లాడుతూ 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అరబ్ ప్రాంతంలో, ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రాంతంలో జన్మించారు. అరబ్ దేశాలకు పాకిస్తాన్కు మధ్య పోలిక గురించి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా 57 ముస్లిం దేశాలున్నాయి. వాటిలో పాకిస్తాన్కు మక్కా మదీనాకు సంరక్షకుడిగా ఉండే గౌరవాన్ని అల్లా ప్రసాదించాడని ఫీల్డ్ మార్షల్ మునీర్ ఉలేమా సదస్సులో చెప్పుకొచ్చారు. ఇక మునీర్ పనిలో పనిగా తన అక్కసును సోదర ముస్లిం దేశం ఆఫ్ఘనిస్తాన్పై కూడా వెళ్లగక్కారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని మీకు పాకిస్తాన్ కావాలో, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP కావాలో తేల్చుకోవాలని హెచ్చరించారు. తమ సరిహద్దులో టెర్రర్ దాడులకు పాల్పడేది మాత్రం ఆఫ్ఘాన్ పౌరులని మునీర్ మండిపడ్డాడు. TTP పేరుతో పాకిస్తాన్లో చొరబడి విధ్వంసం సృష్టించేది మాత్రం ఆఫ్ఘాన్ పౌరులని మునీర్ స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ తాలిబన్లు మన పిల్లల రక్తాన్ని చిందించడం లేదా అని మునీర్ సూటిగా ప్రశ్నించారు. ఇక ఆఫ్ఘాన్ తాలిబన్లు వారికి పాకిస్తాన్ కావాలో, TTP కావాలో తేల్చుకోవాలని సూచించారు. ఇస్లామిక్ దేశాల్లో జిహాద్ గురించి ఆ దేశం వారి పిలిపివ్వాలి తప్ప ఇతరులు ఇవ్వడానికి అనర్హులని పాక్ కొత్త CDF అన్నారు. జిహాద్కు దిగాలని పట్వా ఇవ్వడానికి ఎవరికి అనుమతి లేదని ముస్లిం ఉలేమా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మునీర్ అన్నారు. ఇక ఇండియా ఆపరేషన్ సింధూర్ విషయానికొస్తే భారత ప్రభుత్వం ఈ ఏడాది మే 7వ తేదీన తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చొరబడి పలు టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో లష్కరే తయ్యాబ్ టెర్రర్ క్యాంపులు, పాకిస్తాన్ టెర్రర్ క్యాంపుల హబ్ భావల్పూర్,
ముర్దకిపై బాంబుల వర్షం కురిపించింది. అలాగే పీఓకేలోని ముజాఫర్బాద్ కోట్ల ఏరియాలో కూడా వైమానిక దాడులు చేసింది. భారత ఆర్మీ అధికారుల సమాచారం ప్రకారం టెర్రర్ రిక్రూట్మెంట్ క్యాంపులతో పాటు టెర్రరిస్టులకు ఆయుధాలు శిక్షణ ఇచ్చే క్యాంపులపై బాంబుల వర్షం కురిపించామని, టెర్రర్ నెట్వర్క్ను ధ్వంసం చేశామని వివరించింది. అలాగే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లోని పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. రక్షణ రంగానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ ఇండియాకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇక ఇండియా ఆపరేషన్ విషయానికి వస్తే కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేసి భారత యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగి తమ ఎయిర్ బేస్లకు వచ్చేశాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లను, రన్వేలను ధ్వంసం చేయడంతో బదులుగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియాకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయింది. దీంతో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసింది కూడా ఏమీ లేదు. ఇక యుద్ధం చేసింది పాక్ వైమానిక దళం, నేవీ మాత్రమే. గ్రౌండ్ ఆపరేషన్ లేనేలేదు. యుద్ధం జరుగుతున్నప్పుడు మునీర్ బంకర్లో దాక్కున్నాడన్న టాక్ కూడా వినిపించింది. ఇక పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా మునీర్కు ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడింది తామైతే ప్రమోషన్ కొట్టింది మునీర్ అని వారు ఇప్పటికీ మండిపడుతుంటారు. ఆపరేషన్ సింధూర్లో పూర్తిగా మునీర్ వైఫల్యం చెందాడనేది మాత్రం వాస్తవం. అయితే ఇండియా 7 విమానాలను కూల్చామని బుకాయించింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫీల్డ్ మార్షల్ హోదాను దక్కించుకున్నాడు. అటు తర్వాత మరో మెట్టెక్కి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ హోదాను దక్కించుకున్నాడు. 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. కావాలనుకుంటే మరో 5 సంవత్సరాల పాటు తన పదవిని పొడిగించుకునే వెసులుబాటు కల్పించుకున్నాడు. అలాగే CDF హోదా కోసం పాకిస్తాన్లో షరీఫ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేసింది. ప్రస్తుతం మునీర్ చట్టాలకు అతీతుడు. విశేష అధికారాలు దక్కించుకున్నాడు. చట్టాలు కూడా ఆయననేమీ చెయ్యలేవు. ప్రస్తుతం గాజాకు పాకిస్తాన్ తరపున శాంతి దళాలను పంపించాల్సిన బాధ్యత పాకిస్తాన్పై ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గాజాలో అంతర్జాతీయ శాంతి దళాలను దించాలనే ఆలోచనలో ఉన్నాడు. దీంతో పాకిస్తాన్ తరపున మునీర్ మిలిటరీని పంపించాల్సి ఉంటుంది. దీనిపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాక్ సైనికులను పావుగా వినియోగించుకుని హమాస్ మిలిటెంట్లను అణిచివేయడానికి ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్నాడని పాక్ పౌరులు మండిపడుతున్నారు. మరి ట్రంప్కు ఎదురు చెప్పే ధైర్యం మునీర్కు లేదు. అప్పుడు ఇండియా యుద్ధంలో అల్లా కాపాడాడు. మరి ఈసారి ట్రంప్ ఉచ్చు నుంచి మరోసారి అల్లా కాపాడుతాడా అని సెటైర్లు వేస్తున్నారు పాక్ ఉదారవాదులు.